ఇప్పుడే అందిన వార్త ఆస్తులపైన సంచలన తీర్పు హైకోర్టు తాతలు, తండ్రులు, పిల్లలకు సంబంధించి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో, ఆ వివరాలు ఏంటది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వివరాలకైతే వెళ్ళిపోదామండి. తండ్రి వారసత్వ ఆస్తిపై కుమారుడికి ఉండే హక్కుల గురించి కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. ఒక వ్యక్తి తన తండ్రికి ఆస్తికి సంబంధించి దాఖలు చేసిన కేసులో విచారణ జరిపిన కేరళ హైకోర్టు సంచలన తీర్పులు అయితే వెలువరించింది. తండ్రికి వారసత్వంగా వచ్చినటువంటి ఆస్తి పైన మాత్రమే కుమారుడికి పుట్టుకతో హక్కులు ఉంటాయని తెలిపిందనమాట న్యాయస్థానం. ఒకవేళ ఆ ఆస్తి తండ్రి కష్టార్జితం అయితే దానిపైన కుమారుడికి ఎలాంటి హక్కులు ఉండవని చెప్పేసి వెల్లడించింది. తండ్రి తాను సంపాదించిన ఆస్తిని ఎవరికైనా ఇచ్చే వెసులుబాటు ఉంటుందని చెప్పేసి ఖచ్చితంగా కుమారుడికి ఇవ్వాలనే ఎక్కడ కూడా లేదని తేల్చి చెప్పిందనమాట. హిందూ వారసత్వం చట్టం పైన కేరళ హైకోర్టు తాజాగా ఈ ముఖ్యమైన తీర్పునైతే వెలువరించింది. ఇక ముఖ్యంగా ఒక వ్యక్తికి వారసత్వ ఆస్తి విభజన ద్వారా వాటాను పొందితే అది అతని సొంత ఆస్తిగా పరిగణించబడినప్పటికీ అతనికి కొడుకు పుట్టిన వెంటనే ఆ ఆస్తి కొడుకు కలిసి సహా వారసత్వ ఆస్తిగా మారుతుంది. అయితే అసలు ఆస్తిని తండ్రి స్వయంగా సంపాదించింది అయితే కొడుకు పుట్టుకతోనే దానిపైన హక్కు రాదని చెప్పేసి తేల్చి చెప్పింది. అలాంటి ఆస్తిని తండ్రి తన ఇష్టానుసారంగా అమ్ముకోవచ్చు లేదా ఎవరికైనా బహుమతిగా ఇవ్వచ్చు అని చెప్పేసి స్పష్టం చేసింది. కేరళకు చెందిన ఒక వ్యక్తి తన తండ్రిని తండ్రి ఆస్తికి సంబంధించి తనకు ఇవ్వకుండా దూరం చేశాడని కుమారుడు కోర్టును ఆశ్రయించాడు. 46 సెంట్ల భూమిని ఆ వ్యక్తికి తన భార్యకు అనుమతి ఇవ్వగా ఆమె దాన్ని తమ కుటుంబంలోని 5 సభ్యులకు పంచి ఇచ్చినట్లు వీలునామా అయితే అందులో రాసి ఇవ్వడం జరిగింది. అయితే ఆ ఆస్తి తాత స్వయంగా కొనుగోలు చేశారని తండ్రి కష్టార్జితం కాదని చెప్పేసి కోర్టు నిర్ధారించింది. అయితే తండ్రికి తన వాటా సోదరి మరియు రిలీజ్ డీడ్ ద్వారా వచ్చినందున ఇక ముఖ్యంగా అది అతనికి వ్యక్తిగత ఆస్తిగానే కోర్టు పరిగణించబడుతుందని, దీంతో ఆస్తి పైన కొడుకుకు ప్రత్యేక హక్కు లేదని చెప్పేసి కోర్టు తెలియజేసింది. అదేవిధంగా తండ్రి తన కష్టపడి సంపాదించిన ఆస్తిని తన భార్యకు బహుమతిగా ఇవ్వడం లేదా ఆమె ద్వారా ఇతరులకు వీలునామా రాయించడం చెల్లుబాటు అవుతుందని చెప్పేసి క్లియర్గా చెప్పింది. ఇక్కడ చర్చించిన అంశం ఏంటంటే ముఖ్యంగా తండ్రి నుంచి తాతల నుంచి వచ్చిన ఆస్తులకు ఇక ఏదైతే మనుమలకు చెల్లుతుంది కానీ ఇక అదేవిధంగా ఇక్కడ క్లియర్గా చెప్పింది ఏంటంటే తండ్రికి సంబంధించిన ఆస్తి ఎవరికైనా ఇచ్చే అవకాశం అయితే ఉందనే విధంగా కీలక తీర్పు సంచలనంగా మారిందంటున్నారు.